వచ్చాను. అవునే, నన్ను పిన్ని ఎందుకు కిడ్నాప్ చేయించావే? ఇలా కిడ్నాప్ చేయించి ఉండకపోతే నువ్వు తులసిని చూసిన ఆనందంలో నా మాట వినవు, నన్ను పట్టించుకోవు. ఒసేయ్, నువ్వు ఎంతైనా నా మేనకోడలివే. నీకోసం నేనేదో ఒకటి చేస్తానే. నేను నీకు అన్యాయం చెయ్యను. ఒక పని చేయవే, నీకు 4 కోట్ల రూపాయల ఆస్తి రాసిస్తాను. వాటితో నువ్వు హాయిగా బ్రతికేయచ్చు. నిజంగా రాసిస్తావా అత్తయ్యా? నిజంగా ఇస్తానే. నీ మీదొట్టు. ముందు కట్లిప్పు. అవునే, దుర్గ ఇస్తాను అని చెప్పిందంటే ఇస్తుంది. దుర్గ మాటంటే మాటే. కట్లిప్పవే. విప్పవే. ఏం మాట? బావతో పెళ్ళి పెళ్ళి అంది, చేసిందా ఏంటి? నాకు నమ్మకం లేదు. అప్పుడేదో అలా జరిగిపోయిందే. ఈసారి నిజంగా చెప్తున్నాను, నీకు 4 కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చే బాధ్యత నాది. ఒరే 4 కోట్లంటరా? బాగా సౌండ్ పార్టీయారా రే. ఇంత పెద్ద విషయం తెలిసిన తర్వాత మనం ఈవిడ మాట వింటం కంటే ఈవిడ్ని కూడా కట్టేసి ఆ పెద్ద ఆవిడ దగ్గర నుంచే కోట్లాస్తి నొక్కేయొచ్చు కదా. అవునరా, మంచి ఆలోచన. పద, ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ మళ్ళీ రాదు. వెంటనే ఈవిని కూడా కట్టేద్దాం. ఏంట్రా నన్ను కట్టేశారు? ఇప్పటి వరకు ఏదో అల్లాటప్ప పార్టీ అనుకున్నాం. ఇప్పుడు నిన్ను కట్టేస్తే ఇదిగో ఈ అమ్మగారు ఇస్తానన్న 4 కోట్లు మాకిచ్చేస్తే మా లైఫ్ సెటిల్ అయిపోతుంది. మా చేతికి డబ్బందగానే మిమ్మల్ని వదిలేస్తాం. మోసం రా ఇది. నువ్వు మాతో కిడ్నాప్ చేయించి వీళ్ళని మోసం చేశావు. మేము నిన్ను మోసం చేస్తున్నాం. చూసావా, ఇందుకే నేను నిన్ను తిక్కల్లనేది. ఇందుకే నువ్వనుకున్నది ఏది జరగదు. అయినా తులసి నా కూతురు కాబట్టి ఆదిత్యతో పెళ్లి జరిగింది. అది తెలివైంది కాబట్టే వాణ్ణి అర్థం చేసుకుని కాపాడింది. ఇప్పుడు నీ మూలంగా అందరూ ఇరుక్కుపోయావు. మీ గొడవలు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోండి. మీ వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఆ 4 కోట్లు ఇమ్మని చెప్పండి. అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాం. లేకపోతే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాం. ఇదిగో మేడం. అరే ఆగరా. ఏమైందిరా? మనం వీళ్ళకి ఫోన్ ఇస్తే వీళ్ళు వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తారు. దాంతో మన నెంబర్ వాళ్ళకి తెలుస్తుంది. అసలు వీళ్ళది పోలీస్ ఫ్యామిలీ అంటున్నారు. మన ఫోన్ నెంబర్ ద్వారా మనం ఉన్న ప్లేసు ట్రాప్ చేస్తారు. దాంతో మనం దొరికిపోతాం. అందుకే ఫోన్ కాకుండా వీళ్ళతో లెటర్ రాయించి పాత సినిమాలో లాగా లెటర్ వాళ్ళకి అందేలా చేద్దాం. దాంతో మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. మనకి డబ్బులు చేతికి అందగానే వీళ్ళని వదిలేద్దాం. నీ టాలెంట్ సూపర్ రా. మేడం, మంచిగా లెటర్ రాయండి మేడం. అన్నా, మ్యాటర్ చెప్పు నువ్వు. నేను దుర్గనే. నిన్ను కలుద్దామని సంతోషంతో వస్తుంటే కారు ఆపి నువ్వు దిగు అంటూ నన్ను దింపి డ్రైవర్ని కొట్టి నన్ను తీసుకుని వెళ్ళారు. ఇట్లు దుర్గమ్మ. ఇప్పుడు దీని విలువ 4 కోట్లు. రేపటి నుంచి మనం కోటీశ్వరులం అయిపోతున్నాం.
రేయ్ 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 ఆగరా రేయ్. అయ్యో. రేయ్ రేయ్ ఆగరా. రేయ్ రేయ్ ఆగరా రేయ్. రేయ్ ఏమైంది ఆదిత్య? ఎవరది? అది తెలుసుకుందామని వెళ్ళేసరికి పారిపోయాడు వెధవ. నేను దుర్గనే. రోడ్డు మీద నుంచొని ఉన్న నన్ను వీళ్ళు ఎత్తుకొచ్చారు. మంచి మానవత్వం లేని మృగాలు వీళ్ళు. నన్ను కట్టి బంధించారు. తక్షణమే వీళ్ళు అడిగిన సొమ్మునివ్వండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓవరాల్ వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. యమదూతల్లా కనబడుతున్నారు. నువ్వు ఆలస్యం చేయకుండా వీళ్లకు డబ్బులివ్వు. తెలివిగా ఆలోచించు. ఇట్లు దుర్గమ్మ. అయ్యో, నేను అనుకున్నట్టే అయింది. కావాలని అమ్మని కిడ్నాప్ చేశారు. ముందు ఆలస్యం చేయకుండా వాళ్ళు అడిగిన డబ్బిచ్చి నన్ను విడిపించండి అని దుర్గమ్మ లెటర్లో రాసింది కదా, ఆ డబ్బు సంగతి ఏంటో చూడండి. నానా, అయినా డబ్బులు కావాలంటే ఫోన్ చేయాలి కదా. ఇలా లెటర్ రాశారేంటి? అమ్మ లెటర్ రాయమంటే భయపడి రాసేంత పెరిగి మనిషి అయితే కాదు. ఎస్, మనకి ఏదో క్లూ ఇవ్వడం కోసమే ఈ లెటర్ రాసి ఉంటుంది. ఒకసారి బాగా చూస్తే ఆ క్లూ ఏంటో అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి లెటర్ ఇవ్వు. నేను దుర్గా. లెటర్ పైన 1 అని రాసుంది. దీని అర్థం ఏమై ఉంటుంది? అమ్మ లెటర్ పైన 1 అని రాసిందంటే ఈ లెటర్లో మొదటి అక్షరాలన్నీ చదవమని చెప్పే హింట్ ఇచ్చినట్టుంది. లెటర్లో ఉన్న మొదటి అక్షరాలన్నీ చదివితే అప్పుడు అమ్మ పంపించిన క్లూ మనకు తెలుస్తుంది. నేను మన పాతలో ఉన్నాను. సాంబయ్య, అమ్మ ఎక్కడుందో తెలిసిపోయింది సాంబయ్య. మన గెస్ట్ హౌస్ లోనే బంధింపబడి ఉంది ఆదిత్య. ఏంటమ్మా నువ్వు అనేది? అవును సాంబయ్య, అమ్మని డబ్బుల కోసం ఎవరో కిడ్నాప్ చేశారు అని తెలుస్తుంది. దుర్గమ్మ మన ఫామ్ హౌస్ లో ఉందని తెలిసిన తర్వాత ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు? పద, తొందరగా వెళ్ళి వాళ్ళు అడిగిన డబ్బిచ్చి దుర్గమ్మని తీసుకొద్దాం. నానా, మన డిపార్ట్మెంట్ మనుషులు కిడ్నాపర్స్ డబ్బులు అడిగి బెదిరించారని మనం భయపడి వాళ్ళు అడిగిందంతా ఇచ్చేస్తే మనం వృత్తికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇలాంటి రౌడీలకి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. వద్దాదిత్య, నువ్వు అనవసరంగా తొందరపడకు. తొందరపడి మనం ఏ స్టెప్ తీసుకున్నా అమ్మ ప్రాణానికి ప్రమాదం రా. ఏంటి తులసి, నా మీద నమ్మకం లేదా? చచ్చా, నీ మీద నమ్మకం లేక ఇలా అనడం లేదా ఆదిత్య? కానీ అమ్మ లెటర్లో అంత వివరంగా వాళ్ళు పాపాత్ములు, దుర్మార్గుల్లా ఉన్నారు అని రాసింది కదా. కిడ్నాపర్ల ఆలోచన శైలి చాలా మూర్ఖంగా ఉండుంటుంది. మనం తొందరపడితే వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని రెచ్చిపోతారు. అందుకే మనం వాళ్ళని తెలివిగా దెబ్బ కొట్టాలి. ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోరా. తులసి చెప్పింది కరెక్ట్ ఆదిత్య. నా సర్వీస్లో నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను. ఇలాంటి టైంలో మనం ఆవేశపడటం కంటే ఆలోచించడం మంచిది. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో, అమ్మని ఎలా విడిపించాలో నాకు బాగా తెలుసు.
అవునరా, మనం లెటర్ పంపించి చాలా టైం అయింది కదా, వీళ్ళ వాళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తారులేరా, అయినా నీకు ప్రతిదీ తొందరే. అదిగో ఏదో కారు వచ్చిన సౌండ్ వస్తుంది, వాళ్లే అనుకుంటా. పద వెళ్ళి చూద్దాం. రేయ్, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి పెట్టిన బ్యాగ్ తీసుకురాపో. సరే అన్నా. ఇదేంట్రా, మనం ఒక లెటర్ రాసి ఒక బ్యాగ్లో డబ్బులు తీసుకురామంటే ఇద్దరు 2 బ్యాగ్లో డబ్బులు తీసుకొచ్చారేంటి? అంత కన్ఫ్యూజన్గా ఉందిరా. మనం ఇచ్చిన లెటర్ 2 సార్లు చదువుంటారనా? అయినా ఈ డబ్బున్న వాళ్ళకి పెద్దగా దిమాగుండదురా. అయినా మనకే లాభం, డబుల్ ధమాకా. సరే, నువ్వు ఒక బ్యాగ్ తీసుకో, నేను ఒక బ్యాగ్ తీసుకుంటాను. సరేరా. రేయ్, నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకుని రాపో. వెళ్ళు. సరేనా? రెండు బ్యాగులు మనం అనుకున్న డబ్బుల కంటే రెట్టింపు వచ్చింది. మన చేతికి డబ్బు అందగానే వాళ్ళని వదిలేస్తామన్నాం కదా, పద వాళ్ళని వదిలేసి వెళ్ళిపోదాం. అరే, వాళ్ళ కూడా మనకెందుకురా, మన దారిన మనం పోదాం. ముందు బ్యాగ్లో డబ్బులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుందాం. అలాగే. ఏప్రిల్ ఫూల్ అని రాసిందిరా. నా దాంట్లో కూడా అదే ఉందిరా. వాళ్ళు మనల్ని మోసం చేశారా? ఇప్పుడేం చేద్దాం? లోపలికెళ్ళి ఆ ముగ్గురుతో మళ్ళీ లెటర్ రాయిద్దాం, పద. సరే పద. ఏయ్, మీరంతా లోపలికి ఎలా వచ్చారు? ఇందాక మీరు డబ్బుల బ్యాగ్ కోసం చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు. మర్యాదగా వాళ్ళ ముగ్గురిని వదిలేసి వెళ్ళిపోండి, లేకుంటే మిమ్మల్ని కూడా కట్టేస్తాం. మమ్మల్ని తర్వాత కిడ్నాప్ చేద్దరు గానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. పదండి. ఒక్క నిమిషం ఇటు ఇవ్వండి. ఏంట్రా, మా అమ్మని కిడ్నాప్ చేస్తారా? చెప్పండి, మీతో మా అమ్మని కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు? చెప్పు. మర్యాదగా చెప్తారా, లేకపోతే మిమ్మల్ని పర్మనెంట్ గా జైల్లో పెట్టమంటారా? చెప్పు. కాళ్ళు పట్టుకుంటామా, మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. మాకేం తెలీదు,
మా పని మేము చేసుకుంటుంటే మమ్మల్ని పిలిచి డబ్బులిచ్చి మీ అమ్మగారిని కిడ్నాప్ చేయమని చెప్పింది అదుగో ఆవిడే. వీళ్ళని తీసుకెళ్ళండి. పదండి పదండి. ఏంటే మా అమ్మని కిడ్నాప్ చేయించింది నువ్వా? నేను ముందే అనుకున్నానే నువ్వు ఇలాంటి పని చేసే ఉంటావని. కడుపుతో ఉన్నదానివి ఎటువంటి ఆధారం లేకుండా నిన్నెందుకు అనుమానించడంలే అని వదిలేశాను. అసలు కన్న కూతురి కంటే నిన్ను ఎక్కువగా చూసుకున్న మా అమ్మని ఇలా కిడ్నాప్ చేయించి బాధ పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? మరి లేకపోతే ఇంతకాలం గొడవలు పడ్డ మీరిద్దరు ఈ రోజు కలిసిపోతే నేనేం కావాలి? బావతో పెళ్లి జరుగుతుందని ఎంతో ఆశపడ్డాను, కానివ్వకుండా అడ్డుపడ్డావు. అందుకే మీ ఇద్దరిని దూరం చెయ్యాలని అత్తయ్యని కిడ్నాప్ చేయించాను. దీన్నే కాదు, నువ్వింకో 100 ప్లాన్లు వేసినా చెడగొడతాను. ఏయ్ ఏంటే ముసలి, నువ్వు మళ్ళీ వచ్చావా? మీరిద్దరూ కలిసి మళ్ళీ కొత్త ట్రాక్ మొదలు పెడుతున్నారా? ఇదిగో తులసి, ఈ గొడవకి నాకు ఏ సంబంధం లేదే. దుర్గని కిడ్నాప్ చేసినట్టే నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. నిన్ను ఇలా కాదే, నిన్ను అమ్మ తులసి తులసి, అంతా సుఖాంతం అయింది కదా, వదిలే. తులసి, ఇంకా ఎందుకే కన్నీళ్ళు? ఇది సంతోషపడాల్సిన సమయం. నీవులాంటి అపార్థాలు తొలగిపోయి నిప్పులాంటి నిజాలు తెలిసి మనం ఒకటైన రోజు. ఇవి ఆనంద బాష్పాలమ్మా. నేను తప్పు చేశానే, నన్ను క్షమించు తల్లి. అయ్యో ఇదే మాటమ్మా. బ్రహ్మ అయినా అమ్మకి తల వంచి నమస్కరించాల్సిందే. అలాంటి అమ్మవి నువ్వు. నన్ను నువ్వు క్షమాపణ అడగడం ఏంటమ్మా? తల్లినైనా తప్పు తప్పే కదమ్మా. ఈ క్షమాపణ పశ్చాత్తాపంతో కోరుకుంటున్నది. వద్దమ్మా, నువ్వలా మాట్లాడొద్దు. ఇన్నేళ్ళు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డతో పోటీ పడ్డాను, గొడవ పడ్డాను, సవాళ్లు విసిరాను, అవమానాలు చేశాను. సాటి ఆడదానిగా కూడా నేను నీతో ప్రవర్తించిన తీరు చాలా వేధించాన్రా. ఇంకొకసారి ఆ మాట అంటే నా మీద ఒట్టే. ఒట్టు వేసి కట్టడి చేసుకుంది చెప్పుకొని. మనసులో ఉన్నదంతా చెప్పుకొనివరా. తేలిక పడితే మనసంతా నిన్ను చేరుకుంటుంది, గుండెల నిండా నింపుకుంటుంది. అమ్మ బాధపడటం నేను చూడలేను నాన్న. ఇదే నా దగ్గర కరువైందిరా తులసి. స్త్రీనయ్యుండి కూడా ఆడపిల్ల వద్దనుకున్నాను, స్వార్థానికి పోయాను. కానీ ఈ కాలంలో ఇద్దరు సమానమే అని భావించలేకపోయాను. కానీ నువ్వు నా కళ్ళు తెరిపించావు, నన్ను గెలిచి చూపించావు.
ఎన్నో విజయాలు సాధించావు. ఇవాళ ఈ నిజం వెలుగు చూపింది నీ వల్లేనమ్మా. ఈ ప్రేమను పంచింది నువ్వే తులసి. అమ్మా వదిలేయమ్మా. ఇప్పుడు గతం తలుచుకుంటూ బాధపడాల్సిన సమయం కాదమ్మా. మమతలు పంచుకుంటూ మనం ఒకటిగా బతకాల్సిన సమయం. అది తులసి అంటే ఏం మాట్లాడినా ఆణిముచ్చమే. ఇది మన కూతురు కదా. అమ్మయ్యా. తులసి 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 తులసి! అమ్మా, తులసి అమ్మా, తులసి 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 ఏమైంది? ఏమైందమ్మా? తులసి, నా బిడ్డకి ఏమైంది? తులసి 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 సమయ డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే. హలో అంబులెన్స్.